చాలా మందికి సొంత ఇల్లు అనేది ఒక కల. కాకుంటే ఇప్పుడు ఎక్కడ ఇల్లు కొనాలన్నా లక్షలు లక్షలు ఖర్చయితది. కోట్ల రూపాయలు గూడా కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ లాంటి ఏరియాలో ఒక చిన్న ఇల్లు కొనాలన్నా రూ. 1,00,00,000 కావాలి. మరి ఒకటేసారి రూ. 1,00,00,000 పెట్టేటువంటి స్తోమత ఎవరికి ఉండదు కాబట్టి మాక్సిమం చాలామంది ఏం చేస్తారు హౌసింగ్ లోన్ తీసుకోనికైతే ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా ఫస్ట్‌లో హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు బానే ఉంటది. కాకుంటే అది లాంగ్‌లో ఏమైతదంటే ఇక నెల నెల ప్రతి నెల ఇవి ఖచ్చితంగా కట్టాలన్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి అయితది. మరి అన్ని సంవత్సరాలంటే మామూలుగా 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ళు తీసుకుంటూ ఉంటారు హౌసింగ్ లోన్. మరి అన్నేళ్ళు తీసుకున్నటువంటి హౌసింగ్ లోన్ త్వరగా గూడా తీర్చేయొచ్చు. అంటే ఒక చిన్న చిన్న ట్రిక్‌లు పాటిస్తే ఇక్కడ మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ ఇక ఆహ్, ముందే అంటే మనం తీసుకున్నటువంటి హౌసింగ్ లోన్‌కు మనం 20 ఏళ్ళు పెట్టుకున్నటువంటి లోన్‌ను ఇమ్మీడియేట్‌గా అంటే 10 ఏళ్ళకో, 12 ఏళ్ళకో తీర్చే విధంగా మనం ప్రతి నెల కట్టే ఈఎంఐకి ఇంకో కొంచెం జమ చేస్తే ఆటోమేటిక్‌గా 20 ఏళ్ల లోన్ కాస్త 10, 12 ఏళ్లలో తీరే అవకాశం కూడా కనిపిస్తుందట. ఇక చూడొచ్చు. నెలకు 5,000 ఎక్స్‌ట్రా కడితే రూ. 11,00,000 మనకు ఆదా అయితాయట. దాంతో పాటు 3.5 ఏండ్ల ముందే మనకు హౌసింగ్ లోన్ కూడా కంప్లీట్ అయితదట. మనం ఈఎంఐ నెలకు కట్టేటువంటి ఈఎంఐకి కొంచెం యాడ్ చేసుకుంటే తొందరగా మనము హౌసింగ్ లోన్ కంప్లీట్ చేయనీకే ట్రై చేస్తేనే మంచిది. ఎందుకంటే అదొక భారం ఉంటది ఎప్పటికి. కాబట్టి అది తొందరగా కంప్లీట్ చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి ఎట్లా చేయొచ్చు అనేది ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది కనిపించింది. ఇక్కడ చూడొచ్చు మనము. మామూలుగా 20-30 ఏళ్ళు ఎవరైనా గానీ హౌసింగ్ లోను కట్టనీకే టైం పెట్టుకుంటుంటారు. కానీ మనకు ఒక 5,000 ఎక్స్‌ట్రా చేస్తే అది ఎంత మ్యాజిక్ చేస్తది ఏంటి అనేది ఇక్కడ వీళ్ళు అంతా గూడా చేసిర్రు. ఇక్కడ ఒకాయన 50,00,000 హౌసింగ్ లోన్ తీసుకుంటే ఆయన 20 ఏండ్లకు నెలకు 40,000 ఈఎంఐ కట్టాల్సొస్తది. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే 40,000కి బదులు 45,000 కడితే ఏమైతదనేది చూస్తే ఇక ఇక్కడ చూడొచ్చు 20 ఏళ్లలో 50,00,000 అసలుతో పాటు 54,00,000 వడ్డీ కింద చెల్లించాల్సొస్తదాయన. ఎవరైతే 50,00,000 లోన్ తీసుకున్నాడో. కానీ ఈయన ప్రతి నెల 43,500 కాకుండా 48,500 చెల్లిస్తే 20 ఏండ్ల లోన్ కాస్త 16 ఏళ్ల 6 నెలల్లోనే తీరిపోతది. అంటే మనం వడ్డీ మీద దాదాపు ఒక 11,00,000 ఆదా అయితదట. ఒకవేళ ఆయన కొంచెం ఇంకా ఆర్థిక పరిస్థితి బాగుండి 10,000 ఎక్కువ కడితే 13 ఏళ్లకే ఆయన లోన్ కంప్లీట్ అయితదంట. అంటే 20 ఏళ్ల లోన్ కాస్త 13 ఏళ్లకే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు వడ్డీ రూపంలో రూ. 20,00,000 మిగులుతదంట. ఇట్లా స్మార్ట్ చెల్లింపులతోటి మనం ఈజీగా హౌసింగ్ లోను చెల్లించొచ్చు అనేది అంటే మామూలుగా ఇట్లా ఈ ఆప్షన్ ఒకటుంటది. దాంతో పాటు ఇంకెప్పుడన్నా మీకు సడెన్‌గా ఒక 50,000 రూ. 1,00,000 వస్తే అది తీసుకపోయి హౌసింగ్ లోన్‌లో గూడా కట్టుకోవచ్చు. అట్లా కట్టినా గానీ మీకు చాలా వరకు ఈ ఈఎంఐ అంటే త్వరగా తొందరగా అయిపోయేటువంటి అవకాశం గూడా ఉందట. ఇట్లా ఏదైనా బోనస్ వచ్చినప్పుడో, లేకుంటే ఇంకేదో డబ్బులొచ్చినప్పుడో ఇటువంటివి మార్గాలు అనుసరిస్తే ఈజీగా మనకు హౌసింగ్ లోన్ అనేది కంప్లీట్ అయితదంట. అంటే ఏదైనా అంతే. మనం సింపుల్‌గా మనం మామూలుగా ఈ ఫ్లోటింగ్ రేటు, ఫిక్స్డ్ రేట్ అని ఉంటది. మామూలుగా హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఏదైనా గానీ చాలా మందికి తెలిసే ఉంటది. ఏదేమైనప్పటికీ మనం కట్టేటువంటిది మీరు 20,000 కడుతుర్రంటే ఒక 24,000 కట్టుకోరి. అట్లా అంటే మనకు పెద్ద బర్డెన్ గాకుండా ఆ 3,000, 4,000 ఎక్స్‌ట్రా చేసుకుంటే మనకు చాలా వరకు తొందరగా రుణం తీరిపోయేటువంటి అవకాశం ఉందట. ఇటువంటి మార్గాలు మీరు గూడా ఏమైనా ఉంటే చూసుకుంటే తొందరగా ఏదైనప్పటికీ మనం ఈఎంఐలు తొందరగా భారం తగ్గించుకుంటేనే మంచిది. ఎందుకంటే 30, 35 ఇయర్స్‌లో మీరు ఇల్లు తీసుకున్నారనుకోండి. ఒకవేళ 40 ఇయర్స్‌లో తీసుకున్నా మరి 60 ఇయర్స్ వచ్చే వరకు మీరు ఈఎంఐ కట్టుకుంటా పోతూనే ఉండాలి. ఆ పిల్లలు పెద్దగా అయ్యి పెళ్ళిళ్ళు, వాళ్ళ చదువుల ఖర్చులు ఎక్కువయ్యే వరకు ఇది మీకు బర్డెన్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా మీరు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడే 3,000, 4,000, 5,000 ఎక్స్‌ట్రా కట్టుకుంటూ పోతే మీకు ఆ బర్డెన్ తొందరగా తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఫ్రీగా ఉండేటువంటి అవకాశం అనేది ఒక ఆప్షన్ అనేది ఉంటది కాబట్టి మీరు ఈ ఆప్షన్ మీకేదైనా యూజ్‌ఫుల్‌గా ఉందంటే మీరు ఆ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.